నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 2 స్లాబులు లేపేసి 2కే ఫిక్స్. కామన్ మ్యాన్కి భలే రిలీఫ్. లగ్జరీలకు ఓ రేంజ్లో షాక్. ప్రాణాలు నిలిపే మెడిసిన్స్పై బిగ్ డెసిషన్. స్లాబుల వారీగా సూపర్ సొల్యూషన్. పన్నుపై కేంద్రం తాజా లెక్కేంటి? కూడికలు తీసివేతల స్కెచ్ ఏంటి? ఇంతకీ ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి? మరింత పెరగబోయే ఆ 7 వస్తువులు ఏంటి? దీపావళికి ఇస్తామన్న గిఫ్ట్ దసరాకు ముందే ఇచ్చేసింది కేంద్రం. సామాన్యులు, మధ్యతరగతి వాసులకు గుడ్ న్యూస్ చెప్పింది. 5-18% జీఎస్టీ స్లాబులు మాత్రమే కొనసాగించాలని నిర్ణయించింది. 12-28% స్లాబులు తొలగించింది. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులపై మాత్రం 40% వడ్డించబోతోంది. ఇంతకీ ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి? పెరిగేవి ఏంటి? 2 లేపేసి 2కే ఫిక్స్. కామన్ మ్యాన్కు భలే రిలీఫ్. లగ్జరీలకు ఓ రేంజ్లో షాక్. ప్రాణాలు నిలిపే బిగ్ డెసిషన్. స్లాబుల వారీగా సొల్యూషన్. పన్నుపై కేంద్రం తాజా లెక్కేంటి? కూడికలు తీసివేతల స్కెచ్ ఏంటి? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దీపావళి జీఎస్టీ గిఫ్ట్ ముందే వచ్చేసింది. దసరా ధమాకాగా బొనాంజా అనౌన్స్ చేసింది కేంద్రం. సామాన్యులు, మధ్యతరగతి వాసులకు గుడ్ న్యూస్ చెబుతూ జీఎస్టీ రేట్లను తగ్గించింది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. సామాన్యులపై ఆర్థిక భారం పడకుండా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. Common man and middle class items mein there is a complete reduction. Reduction from 18 or from 12 to 5%. I list out those items, all of whom have come to 5% from either 18 or from 12. Common man items such as hair oil, toilet soap, soap bars, shampoos, toothbrushes, toothpaste, bicycles, tableware, kitchenware and other household articles have all come to 5, whether they were in 18 or whether they were in 12. Similarly, reduction of GST from 5% to nil. 5 से 0 में जाने वाले items indicate कर रहा हूँ. Ultra high temperature milk, the UHT milk, chena or paneer, all the Indian breads will see nil rate. So roti kisi ke upar bhi, chapati or roti or paratha or whatever it is, they all come to nil. ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లు అమల్లోకి రాబోతున్నాయి. ఈ మేరకు 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. 5-18% స్లాబ్లు మాత్రమే కొనసాగించాలని, 12-28% స్లాబ్లు తొలగించాలని నిర్ణయించారు. విలాస వస్తువులపై 40% ట్యాక్స్ వేయబోతోంది. పేదలు, సామాన్యులు అధికంగా వాడే వస్తువులపై 5% జీఎస్టీ మాత్రమే ఉండబోతోంది. ఎంతో భారంగా మారిన పన్నుల నుంచి రిలీఫ్నిచ్చింది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పై జీఎస్టీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఒక్కో ఇన్సూరెన్స్ పాలసీపై 2 నుంచి 3,000 రూపాయలు తగ్గే ఛాన్స్ ఉంది. ఈ ఇన్సూరెన్స్లపై జీఎస్టీ భారంగా ఉంది, తగ్గించాలని ఎప్పటినుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు వ్యక్తిగత లైఫ్, హెల్త్, టర్మ్ బీమా పాలసీలపై జీఎస్టీ జీరో చేసింది. Exemption of GST on all individual life insurance policies, whether term life, ULIP or endowment policies, and reinsurance thereof, to make insurance affordable for common man and increase the insurance coverage in the country. Exemption of GST on all individual health insurance policies, including family floater policies and policies for senior citizens, and reinsurance thereof to make insurance affordable for the common man and increase the insurance coverage in the country. వైద్య రంగానికి ఊరట కలిగించే నిర్ణయాలకు ఆమోదం తెలిపింది జీఎస్టీ కౌన్సిల్. 33 ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని 12% నుంచి 0కు తగ్గించింది. క్యాన్సర్ మందులపై ఉన్న జీఎస్టీని తొలగించారు. థర్మోమీటర్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్స్ కిట్స్, గ్లూకోమీటర్, టెస్ట్ స్ట్రిప్స్, కళ్లద్దాలపై 5%కి జీఎస్టీ తగ్గించింది. దీంతో వీటి రేట్లు భారీగా తగ్గబోతున్నాయి. వ్యవసాయ రంగానికి రిలీఫ్నిచ్చారు. ఎరువులపై జీఎస్టీ 18% నుంచి 5%కి తగ్గించారు. ట్రాక్టర్లు, స్పేర్ పార్ట్స్, బయోపెస్టిసైడ్స్, డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్లు, వివిధ వ్యవసాయ యంత్రాలు, పరికరాలపై 12% నుంచి 5%కి జీఎస్టీని తగ్గించారు. By reducing GST from 18% to 5% on sulfuric acid, nitric acid and ammonia, which are very important for the fertilizer sector.
చాలా ఆహార పదార్థాలపై 0% జీఎస్టీ ఉండబోతోంది. ఇప్పటి వరకు 5% పన్ను స్లాబ్లో ఉన్న కొన్ని వస్తువులపై పూర్తిగా జీఎస్టీని ఎత్తివేసింది. అల్ట్రా హై టెంపరేచర్ పాలు, పన్నీర్, రోటీ, చపాతీ, పరాఠా వంటి అన్ని రకాల భారతీయ బ్రెడ్లు 0 ట్యాక్స్ స్లాబ్లోకి వచ్చాయి. చాలా రకాల తినుబండారాలను 5% స్లాబ్లోకి తీసుకొచ్చారు. ఉప్పు, భుజియా, సాసులు, పాస్తా, నూడిల్స్, చాక్లెట్లు, కాఫీ, నిల్వ చేసిన మాంసం, వెన్న, నెయ్యి, కార్న్ ఫ్లేక్స్ వంటి వాటి పన్నును 5% తగ్గించారు. ఇంట్లో వాడే వస్తువుల రేట్లు తగ్గబోతున్నాయి. సబ్బులు, హెయిర్ ఆయిల్, టాయిలెట్ సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్లు, టూత్ పేస్ట్లు, షేవింగ్ క్రీమ్స్పై 18% ఉన్న జీఎస్టీని 5% తీసుకొచ్చారు. గిన్నెలు, ఫీడింగ్ బాటిల్స్, నాప్కిన్స్, కెమికల్ డైపర్స్, కుట్టు మిషన్లు గతంలో 12% స్లాబ్లో ఉండగా ఇప్పుడు 5%లోకి తెచ్చారు. సైకిళ్లు, టేబుళ్లు, కిచెన్ వస్తువులు, ఇతర గృహావసర వస్తువులు ఇప్పటి వరకు ఉన్న 12, 18, 28% స్లాబుల నుంచి 5% స్లాబ్లోకి తీసుకొచ్చారు. మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్, పెన్సిల్స్, క్రేయాన్స్, షార్ప్నర్స్, పాస్టల్స్, ఎక్సర్సైజ్ బుక్స్, నోట్బుక్స్, ఎరేజర్స్ పై పూర్తి పన్ను ఎత్తేస్తూ 0కు తెచ్చింది. గతంలో వీటిపై 12% నుంచి 5% దాకా ట్యాక్స్ ఉండేది. 28% నుంచి 18% స్లాబ్లోకి వచ్చిన వస్తువుల విషయానికి వస్తే ఏసీలు, అన్ని రకాల టీవీలపై జీఎస్టీ 28% నుంచి 18% తగ్గించారు. మానిటర్స్, ప్రొజెక్టర్స్, డిష్ వాషింగ్ మెషీన్లపై 28% నుంచి 18% తగ్గించింది కేంద్రం. ఇళ్లు కట్టుకునేటోళ్లకు ఊరటనిచ్చింది. సిమెంట్పై ఇప్పటి వరకు ఉన్న 28% జీఎస్టీని 18% తగ్గించింది. చేనేత, మార్బుల్, గ్రానైట్పై 5% తీసుకొచ్చింది. Long pending inverted duty structure problem is getting corrected for the man-made textile sector by reducing GST rate on man-made fiber from 18% to 5% and man-made yarn from 12 to 5%. So that will take care of every anomaly that was there in terms of inversion. ఆటోమొబైల్ రంగానికి వస్తే చిన్న కార్లు, 350cc కంటే తక్కువ సామర్థ్యం ఉన్న బైక్లు 18% స్లాబ్లోకి తీసుకొచ్చారు. 3 వీలర్లపై జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గించారు. వస్తు రవాణా చేసే మోటారు వాహనాలు, అన్ని రకాల ఆటో విడిభాగాలు 28% నుంచి 18%కి తీసుకొచ్చారు. లగ్జరీ లైఫ్ గడిపేటోళ్లకు బిగ్ షాక్ ఇచ్చింది. మీడియం, లగ్జరీ కార్లపై ప్రీమియం ట్యాక్స్ పడబోతోంది. 1200cc దాటిన పెట్రోల్ కార్లపై 40%, 1500cc దాటిన డీజిల్ కార్లపై 40% పన్ను వేయబోతోంది. There is one special rate which is only for sin and super luxury goods. That special rate of 40% has also been proposed and it's cleared. That will apply only to pan masala, cigarettes, gutka, and other tobacco products such as chewing tobacco, products like zarda, unmanufactured tobacco, and BD. All goods including aerated waters containing added sugar or other sweetening matter or flavored caffeinated beverages, carbonated beverages or fruit drink or carbonated beverages with fruit juice and other non-alcoholic beverages, excluding those specified at lower rates, will all be covered under 40%. Mid-size and large cars, motorcycles of engine capacity exceeding 350cc, aircraft, for example, helicopters and aeroplanes for personal use, distinctly for personal use, yacht and other vessels for pleasure or sports are all under 40%. ధూమపాన ప్రియులకు షాక్ ఇచ్చింది. పాన్ మసాలాలు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, గుట్కాలపై 40% జీఎస్టీ విధించబోతోంది. ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్పై 40% పన్ను వేయబోతోంది. చక్కెర కలిపిన కార్బొనేటెడ్ పానీయాలకు ఈ స్లాబ్ వర్తిస్తుంది. ఇక పునరుత్పాదక ఇంధన రంగానికి చెందిన వస్తువులపైన జీఎస్టీ తగ్గించామన్నారు నిర్మలా సీతారామన్. జీఎస్టీ 12 నుంచి 5%కి తగ్గించామని చెప్పారు. బయోగ్యాస్ ప్లాంట్లు, విండ్ మిల్స్, విండ్ ఆపరేటెడ్ ఎలక్ట్రిసిటీ జనరేటర్లు, ఫోటోవాల్టెక్ సెల్స్, సోలార్ కుక్కర్లు, సోలార్ వాటర్ హీటర్లపై పన్ను తగ్గుతుందన్నారు. Renewable energy is the next. Reduction of GST from 12 to 5% on renewable energy devices, parts for their manufacture, such as biogas plant, windmills, wind-operated electricity generator, waste-to-energy plants, devices, PV cells, whether or not assembled in modules or made up in panel, solar cookers, solar water heaters and systems. మొత్తంగా సామాన్యులు, మధ్యతరగతి వారికి ఈసారి బిగ్ రిలీఫ్ ఇచ్చింది.
వీళ్ళు ఎక్కువగా వాడే వస్తువులపై జీఎస్టీని భారీగా తగ్గించడంతో నెలవారీ బడ్జెట్ భారం తగ్గబోతోంది. మీడియం కార్లపై 40% పన్ను వేయడం మాత్రం కొంత నిరాశే కలిగిస్తోంది. సింపుల్గా స్టాండర్డ్, మెరిట్ అనే రెండే స్లాబులు. ఇంతకాలం భారంగా ఉన్న 28% స్లాబ్తో పాటు మరో స్లాబ్ చాప్టర్ కూడా ముగిసింది. ఇంతకీ జీఎస్టీ 2.0 వల్ల ఎవరికి లాభం? నిత్యావసరాలు తక్కువ రేట్లకు దొరుకుతాయా? ఏ రంగాలు లబ్ధి పొందుతాయి? వ్యాపారులు, పరిశ్రమలకు కలిగే ప్రయోజనాలేంటి? 175 వస్తువులపై పన్ను తగ్గింపు ప్రతిపాదనలున్నాయి. జీఎస్టీ సంస్కరణలతో 8 రంగాలు లాభపడే ఛాన్స్ ఉంది. టెక్స్టైల్, ఎరువులు, రిన్యూవబుల్ ఎనర్జీ, ఆటోమోటివ్, హ్యాండీక్రాఫ్ట్స్, వ్యవసాయం, ఆరోగ్యం, ఇన్సూరెన్స్ రంగాలు ఎక్కువ లాభం పొందుతాయి. ఈ సంస్కరణల ద్వారా జీఎస్టీ వ్యవస్థ సరళీకృతమైంది, ప్రజలపై పన్నుభారం తగ్గుతుంది. అమెరికా సుంకాలకు ప్రతిస్పందనగా దేశీయ వినియోగాన్ని పెంచడానికి ఈ మార్పులు దోహదపడతాయనేది ఆర్థికవేత్తల మాట. అమెరికా భారతదేశ ఎగుమతులపై 50% సుంకాలు విధించింది. దీంతో దేశీయ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో భారీ సంస్కరణలు చేస్తోంది. దేశీయంగా వస్తు సేవల వినియోగాన్ని పెంచాలని నిర్ణయించింది. 2017లో అమల్లోకి వచ్చిన జీఎస్టీలో ఇవి అతిపెద్ద సంస్కరణలు. జీఎస్టీ రేటు సరళీకరణపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రూపొందించిన ప్రతిపాదనలపై జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 5, 12, 18, 28% పన్ను స్లాబుల స్థానంలో కేవలం 2 స్లాబ్లు 5, 18% మాత్రమే ఉంచింది. ఇకపై సింపుల్గా స్టాండర్డ్, మెరిట్ అనే 2 జీఎస్టీ స్లాబ్లతో సరిపెట్టింది. 12% జీఎస్టీలోని చాలా వరకు వస్తువులు 5% స్లాబ్లోకి, 28% జీఎస్టీలోని చాలా వరకు వస్తువులు 18% స్లాబ్లోకి వచ్చి చేరాయి. ఈ మార్పులతో నిత్యావసర వస్తువులు చౌకగా దొరుకుతాయి. పొగాకు వంటి 7 వస్తువులపై మాత్రం 40% జీఎస్టీని విధించబోతోంది. పేద, మధ్యతరగతి వర్గాలు నిత్యం వినియోగించే వస్తు సేవలపై భారీ జీఎస్టీ బాదుడు లేని రీతిలో ఈ సంస్కరణలున్నాయి. ఫలితంగా అరకొర ఆదాయాలు, వేతనాలు ఉన్న కోట్లాది కుటుంబాలపై ఖర్చుల భారం తగ్గబోతోంది. వాళ్లు చౌక రేట్లకు నిత్యావసరాలను కొనే అవకాశం వస్తుంది. 3 అంశాల ప్రాతిపదికన జీఎస్టీ సంస్కరణలు చేశారు. నిర్మాణాత్మక సంస్కరణలు, జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ, జనజీవన సౌలభ్యాన్ని పెంచడం అనే అంశాల ప్రాతిపదికన జీఎస్టీ వ్యవస్థను ప్రక్షాళన చేశారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి ఊతమిచ్చేలా ఈ సంస్కరణలు ఉన్నాయనేది ఎనలిస్టుల మాట. నిర్మాణాత్మక సంస్కరణల్లో భాగంగా ప్రస్తుత జీఎస్టీ వ్యవస్థలో ప్రాథమిక మార్పులు చేశారు. దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ పనితీరును, సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యం. దేశంలోని వివిధ వస్తు సేవల మార్కెట్లు ఎలా పనిచేస్తాయి, వాటిలో వ్యాపారాల నియంత్రణ ఎలా జరుగుతుంది, ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం పాత్ర ఎలా ఉంటుంది అనే అంశాలు దీని పరిధిలోకి వస్తాయి. దీంతో పాటు పలు రంగాల్లో ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ను కూడా దిద్దుబాటు చేస్తారు. వీటితో ముడిపడిన కేటగిరీలను సవ్యంగా, సక్రమంగా వర్గీకరిస్తారు. దేశంలోని సామాన్య ప్రజలు ఎక్కువగా వినియోగించే వస్తు సేవలపై పన్నులను తగ్గించారు. దీనివల్ల ఆయా వస్తు సేవలు ఉండే కేటగిరీల జీఎస్టీ స్లాబ్ రేట్లు తగ్గుతాయి. ఫలితంగా ఆయా వస్తు సేవల మార్కెట్ రేట్లలో స్థిరత్వం రాబోతోంది. నిత్యావసరాలను 5% జీఎస్టీ స్లాబ్ పరిధిలోకి తెచ్చారు. ఆయా వస్తు సేవల ధరలు తగ్గిపోతాయి. అంతేకాదు వాటిని తయారు చేసే పరిశ్రమల వ్యాపారాలు పుంజుకుంటాయి. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో వస్తువుల వినియోగం గణనీయంగా పెరుగుతుంది. జీఎస్టీ రేట్లను తగ్గించడం వల్ల జనజీవన సౌలభ్యం పెరుగుతుంది. వారు తక్కువ రేట్లకే నిత్యావసరాలను పొందుతారు. ఫలితంగా వస్తు ఉత్పత్తుల వినియోగ మార్కెట్ బాగా విస్తరిస్తుంది. దీంతోపాటు దేశంలో స్టార్టప్ల ఏర్పాటుకు అవసరమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ సరళతరం కాబోతోంది. ప్రీఫిల్డ్ రిటర్నుల దాఖలను అనుమతిస్తారు. వాటికి త్వరితగతిన రీఫండ్ అందే ఏర్పాట్లు చేస్తారు. అన్ని వర్గాల వారు జీఎస్టీ సంస్కరణలతో లబ్ధి పొందుతారు. ప్రత్యేకించి పేదలు, మహిళలు, విద్యార్థులు, రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. నిత్యావసర వస్తు ఉత్పత్తుల తయారీ, విక్రయ మార్కెట్ జోరు అందుకుంటుంది. చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు, ఎంఎస్ఎంఈలకు, స్టార్టప్లకు ప్రోత్సాహకర వాతావరణం ఏర్పడుతుంది. కొత్త స్టార్టప్ల ఏర్పాటు ప్రక్రియ మరింత ఈజీ అవుతుంది. అన్ని రకాల వ్యాపార సంస్థలు రిటర్న్లను సమర్పించే ప్రక్రియ సులభతరం అవుతుంది. వాటికి ఆటోమేటెడ్ పద్ధతుల్లో రీఫండ్ వేగంగా అందుతుంది. మాన్యువల్ అవాంతరాలు మాయమవుతాయి. వ్యాపారాల్లో ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించిన ముడి సరుకులు, మూలధన సరుకులకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వర్తిస్తుంది. వ్యాపార సంస్థలు జీఎస్టీ పోర్టల్ ద్వారా దీని రీఫండ్ కోసం అప్లై చేసుకోవచ్చు. జీఎస్టీ సంస్కరణలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కు సంబంధించి ప్రభుత్వం చేయాల్సిన రీఫండ్ బకాయిలను తగ్గిస్తాయంటారు నిపుణులు. ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీలపై ప్రస్తుతం విధిస్తున్న 18% జీఎస్టీని పూర్తిగా ఎత్తేశారు. దీనివల్ల దేశ ప్రజలు చౌకగా ఆరోగ్య బీమా పాలసీలను పొందుతారు. ఫలితంగా ఎంతో ఖరీదైన అత్యవసర వైద్య సేవలు ప్రతి ఒక్కరికి చేరువవుతాయి. పర్యవసానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజా వైద్య వ్యయాల భారం తగ్గిపోతుంది. బీమా రంగం జెట్ స్పీడ్తో పురోగమించేందుకు ఈ సంస్కరణలు బాటలు వేస్తాయి. అటు వాహన, రియల్ ఎస్టేట్, హోటల్స్, టూరిజం రంగాలు సైతం ఊరట పొందాయి. జీఎస్టీ 2.0పై సరైన టైంలో డిసిషన్ తీసుకుంది.
ఈ వ్యూహాత్మక నిర్ణయం వల్ల దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. అమెరికా లాంటి దేశాల వల్ల అంతర్జాతీయ వాణిజ్యంలో ఏర్పడుతున్న సంక్షోభాలను ఎదుర్కొనేలా భారత్ను నిలపడంలో ఈ సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తాయంటారు నిపుణులు. దేశీయ వ్యాపారాలు, వస్తు, సేవల వినియోగం బాగా పుంజుకుంటాయి. వర్కింగ్ క్యాపిటల్ లభ్యత పెరుగుతుంది. పర్యవసానంగా అంతర్జాతీయ మార్కెట్లో భారత సరుకులకు డిమాండ్ పెరుగుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. జీఎస్టీ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? వస్తు సేవల పన్నులు ఎలా పెరుగుతూ వచ్చాయి? ఇప్పుడు జీఎస్టీ తగ్గించడానికి కారణాలేంటి? ఈ సంస్కరణలతో కేంద్రానికి కలిగే లాభమెంత, రాష్ట్రాలకు నష్టమెంత, జనానికి జరిగే మేలెంత? సామాన్యులకు ఎంతో మేలు కలుగుతుందని, పన్నుల విధానంలో నూతన విప్లవం అంటూ 2017లో జీఎస్టీ అమల్లోకి తెచ్చారు. కాలక్రమేణా మరిన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి చేర్చారు. వాటి పన్ను స్లాబ్ రేట్లను మారుస్తూ వచ్చారు. ఫలితంగా పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడింది. కొన్ని వస్తువుల విషయంలో మరీ ఎక్కువగా జీఎస్టీ వేశారు. ప్రతి వ్యక్తి తప్పనిసరిగా సర్కారుకు పన్ను చెల్లించాల్సిందే. ప్రత్యక్ష, పరోక్ష అని పన్నులు 2 రకాలు. పరోక్ష పన్నులు పేద, మధ్యతరగతిపై ఎక్కువ భారం మోపుతాయి. దేశంలో కాలక్రమేణా మొత్తం పన్ను రాబడిలో పరోక్ష పన్నుల వాటా పెరిగింది. ప్రత్యక్ష, పరోక్ష పన్ను రాబడిలో నిష్పత్తి 1990 నాటికి దాదాపు 20:80%. అధిక పన్ను రేట్లు, సంక్లిష్టమైన చట్టాలు, ఎగవేత సమస్యలను పరిష్కరించేందుకు 1991లో పన్ను సంస్కరణలను అమలు చేశారు. ఒక దేశం ఒకే పన్ను అనే లక్ష్యంతో 2017 జూలై 1న జీఎస్టీ అమల్లోకొచ్చింది. దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను ఉండటం, పన్నుపై పన్ను వేయకపోవడం, వస్తు సేవల ధరలను తగ్గించడం, ఎగుమతులను ప్రోత్సహించడం వంటివి జీఎస్టీ లక్ష్యాలు. సుమారు దశాబ్ద కాలం చర్చల తర్వాత దీన్ని పట్టాలపైకి ఎక్కించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి పరిధికి లోబడి జీఎస్టీని వసూలు చేస్తాయి. అంతర్రాష్ట్ర వస్తు వ్యాపారం, సేవల దిగుమతులపై పన్ను విధించే అధికారం కేంద్రానికి ఉంది. జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు కలిగే నష్టాన్ని భర్తీ చేయడానికి సెస్ను సైతం తెచ్చారు. ప్రారంభంలో అనేక ఆహార, నిత్యావసరాలపై జీఎస్టీని మినహాయించారు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ నుంచి తప్పించి యథావిధిగా కొనసాగించారు. వస్తు సేవల పన్ను అమలు కోసం విధి విధానాలు రూపొందించడం జీఎస్టీ కౌన్సిల్ బాధ్యత. ఇందులో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా, కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షులుగా ఉన్నారు. వినియోగదారుల ప్రయోజనాలు, ప్రభుత్వాల రాబడి అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్లాబ్ రేట్లలో పన్నును వర్తింపజేయడంలో కౌన్సిల్ మార్పులు చేస్తుంది. ఇప్పటి వరకు 55 జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. జీఎస్టీతో పేద, మధ్యతరగతికి మేలు కలుగుతుందని మొదట్లో చెప్పిన పారిశ్రామిక, వ్యాపార వర్గాలు దాన్ని వ్యతిరేకించాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ పన్ను రాబడులు తగ్గుతాయని సందేహించాయి. కానీ జీఎస్టీ రాబడి క్రమేణా, ముఖ్యంగా గత 2 ఏళ్లలో రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రారంభంతో పోలిస్తే పోను పోను మరిన్ని వస్తు సేవలను కొత్తగా జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు. వాటి పన్ను స్లాబ్ రేట్లను మార్చారు. పన్ను పరిధి విస్తృతమవడం, స్లాబ్ రేట్ల మార్పు, యంత్రాంగం పనితీరులో మెరుగుదల, కృత్రిమ మేధ వినియోగం, ఎగవేతల తగ్గుదలతో ఇటీవలి కాలంలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. అదే సమయంలో జీఎస్టీ పరిధి విస్తరణ, స్లాబ్ రేట్ల మార్పు వల్ల పేద, మధ్యతరగతిపై ఆర్థిక భారం పెరిగింది. వెన్న, నెయ్యి వంటి పాల ఉత్పత్తులు, పండ్ల రసాలు, ప్యాకింగ్ చేసిన కొబ్బరి నీళ్లు తదితరాలపై 12% పన్ను విధించడం భారంగా మారింది. కొన్ని ఔషధాలపైన 18% దాకా పన్నులు వడ్డించారు. దీంతో సామాన్యులు, మధ్యతరగతి వాళ్లపై ఎఫెక్ట్ ఎక్కువగా పడింది. నెలవారీ ఖర్చులు భారీగా పెరగడానికి కారణమైంది. హెల్త్ ఇన్సూరెన్స్లపై 18% జీఎస్టీ బర్డెన్ అయింది. ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడమే కష్టమనుకుంటే దీనికి తోడు వేలలో పన్ను భారం వేయడం జనానికి భారమైంది. దీంతో మెడిసిన్స్, హెల్త్ పాలసీలపై జీఎస్టీ ఎత్తేయాలన్న డిమాండ్లొచ్చాయి. చివరకు ఇప్పుడు జీఎస్టీని ఎత్తేసి ఊరటనిచ్చింది కేంద్రం. జీఎస్టీని ఆదాయ మార్గంగా భావిస్తూ ఎడాపెడా పన్నులు విధించడం, రేట్లను పెంచడం సరికాదనే వాదన ఎన్నో ఏళ్లుగా వినబడుతోంది. ప్రజల అభ్యర్థనల మేరకు పన్ను రాయితీల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని కేంద్రం చెప్పుకొచ్చింది. దాంతోపాటు వస్తు సేవల పన్ను నిర్మాణాన్ని సమగ్రంగా విశ్లేషించి పన్ను రేట్లను హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందన్న డిమాండ్లు వినిపించాయి. పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని పన్ను నిర్మాణంలో మార్పులు చేయాలి. జీఎస్టీని ఒక రాబడి సాధనంగా మాత్రమే చూడకుండా ప్రజా ప్రయోజనాలను పరిరక్షించేలా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్రం దాన్ని చక్కదిద్దాలని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. చివరకు 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జనానికి ఊరటనిచ్చే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇవి సామాన్యులు, మధ్యతరగతి వాసులకు ఎంతో ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయి. వాస్తవానికి అమెరికాకు భారత్ ఎగుమతులు తగ్గిపోవడంతో జరిగే నష్టాన్ని కవర్ చేసుకునేందుకు జీఎస్టీ సంస్కరణలు చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రాలకు ఎంత ఆదాయం తగ్గుతుందనేది చర్చనీయాంశమైంది. జీఎస్టీ సంస్కరణల తర్వాత కూడా దేశంలోని రాష్ట్రాలు లాభంలోనే ఉంటాయని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక చెబుతోంది. జీఎస్టీ వ్యవస్థ మౌలిక నిర్మాణం రాష్ట్రాలకు లబ్ధి చేకూర్చేలా ఆర్థిక సమాఖ్య స్ఫూర్తితో ఉందని తేల్చి చెప్పింది. ప్రస్తుతం జీఎస్టీ వసూళ్లలో 50%
ఎస్జీఎస్టీ రూపంలో నేరుగా రాష్ట్రాలకే అందుతుంది. కేంద్ర జీఎస్టీ ఆదాయంలో 41% వాటా రాష్ట్రాలకు అందుతుంది. అంటే జీఎస్టీ ఆదాయంలో 70% రాష్ట్రాలకే అందుతుంది. 2026 ఆర్థిక సంవత్సరంలో స్టేట్ జీఎస్టీ రూపంలో కనీసం 10 లక్షల కోట్ల రూపాయలను రాష్ట్రాలు పొందే ఛాన్స్ ఉంది. కేంద్ర పన్ను వాటా కింద 4,10,000 కోట్ల రూపాయలు కూడా రాష్ట్రాలు నికరంగా పొందొచ్చంటారు నిపుణులు. ఈసారి జీఎస్టీ సంస్కరణలతో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వస్తు సేవల వినియోగం గణనీయంగా పెరగొచ్చు. దీంతో అదనంగా 52,000 కోట్ల రూపాయల జీఎస్టీ ఆదాయం పెరగొచ్చని నివేదిక అంచనా వేసింది. దీన్ని కూడా కేంద్ర రాష్ట్రాలు సరిసమానంగా పంచుకోనున్నాయి. జీఎస్టీ అమలు ప్రారంభమైనప్పుడు 2017లో రాబడి సగటున 14.4%గా ఉంది. కానీ 2018-2019లో కేంద్రం జీఎస్టీ రేట్లను సవరించింది. అప్పుడు వసూళ్లు తగ్గాయి. ఆ తర్వాత కొంతకాలానికి మళ్లీ జీఎస్టీ రాబడి పుంజుకుంది. ఈసారి కూడా జీఎస్టీ రేట్ల రేషనలైజేషన్ తర్వాత ఆదాయం 9.5%కు తగ్గొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ భావిస్తోంది. క్రితంసారి చేసిన జీఎస్టీ సంస్కరణలతో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభించిందని స్పష్టం చేసింది. రాష్ట్రాలకు ఆదాయం ఎలా ఉన్నా ఈసారి జనానికి మాత్రం బిగ్ రిలీఫ్ దక్కింది. కొన్ని వస్తువులపై అత్యధికంగా జీఎస్టీ వేయడం భారంగా మారింది. 28% దాకా పన్ను చెల్లించాల్సి రావడం తలకు మించిన భారమైంది. ఫలితంగా నెలవారీ బడ్జెట్ విపరీతంగా పెరుగుతూ వచ్చింది. జీఎస్టీ రేట్లపై జనం ఎప్పటినుంచో అయిష్టంగానే ఉంటూ వస్తున్నారు. చెల్లించక తప్పదు కాబట్టి భరించారు. కనీసం నిత్యావసరాలు, మెడిసిన్స్, బీమా పాలసీలపైనైనా తగ్గిస్తే బావుంటుందని ఎన్నో ఏళ్లుగా ఆశిస్తున్నారు. చివరకు అమెరికా 50% పన్నుల పుణ్యమా అని కేంద్రం జీఎస్టీ భారాన్ని తగ్గించింది. దీంతో ఎంతో కొంత నెలవారీ బడ్జెట్ తగ్గుతుందని ఖుషీ అవుతున్నారు జనం.